రే ఈ రోజు క్లాస్కి వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదురా, మీరు వెళ్తే వెళ్ళండి. నువ్వు రాకపోతే మేమేం వెళ్తాం రా. మళ్ళీ ఒక్కడు రాకపోతే నువ్వు ఎప్పుడైనా క్లాస్కి వెళ్ళామట్రా. పదండ్రా బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళి మనం ఏం చేస్తారా? మన దగ్గర డబ్బులు లేవురా. ఏయ్ మా నాన్న కాలేజ్ ఫీజు కట్టమని ఇచ్చాడు రా, ఆ డబ్బులోనే పదనరా. మరి ఇంటి దగ్గర ఏమని చెప్తావురా? అయినా ఫీజు కట్టడానికి ఇంకా టైం ఉంది కదరా. ఈ లోపు మన మీద సెట్ చేద్దాంలే. సరే పదండ్రా, వాచ్మెన్ చూడక ముందే గోడతోకి వెళ్ళిపోతాం. చెప్పరా రాకేష్. మాయా నాన్నకి హెల్త్ బాగాలేదు, ఒక 50,000 ఉంటే సెట్ చేయరా. రేపు ఈఎంఐ కట్టాలి, ఇడికి ఇస్తే ఇస్తాడే వాడు. లేవని చెప్పేదంలే. నా దగ్గర డబ్బులు కూడా లేవు ఇప్పుడు. రే ఎగ్జామ్ ఫీజు అందరు కట్టారా? ఏరా ఎగ్జామ్ ఫీజు ఇంక కట్టలేదు నువ్వు? ఆ రోజు ఫీజు డబ్బులతో బయటకు వెళ్ళిపోయాం కదరా, నా దగ్గర ఎక్కడ ఉన్నారు ఇంకా కట్టడానికి? ఒరే దీనికోసం అనుకున్నావా? ఈ విషయం మాకు చెప్పాలి కదరా. మా నాన్న మెడిసిన్ తెమ్మని డబ్బులు ఇచ్చాడు, అవి ఉన్నాయి. 10,000 కడదాం. రే అమృత్, సినిమాకి వెళ్దాం రారా. రే ఇంట్లో పడుకున్నాను రా, నాకు ఇప్పుడు అవతరా. రే బోర్ కొడుతుంది, పదండి రా సినిమాకి వెళ్దాం. పదరా, నాకు కూడా అలా ఉంది సేమ్. వెళ్దాం. మా లేరా బయటికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు బండి అవదరా. రేరా రే మాయా, మా లవ్తో బయటికి వెళ్తాను. బండి ఎవరా? నీ గడ్డ తీసుకురా మాయా. కాలేజ్ డేస్ లో ఉన్నంత బాండింగ్ కాలేజ్ కంప్లీట్ అయ్యాక ఎందుకు ఉండట్లేదు మాయా? మీకు ఇలా కనిపిస్తే కామెంట్ చేయండి.